హాయ్ ఆల్. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే నా వీడియో ఫస్ట్ టైం ఒకే ఒక్క వీడియో వైరల్ అయిందండి. 3 లక్షల వ్యూస్ అయితే వచ్చినాయి. మీకు తమ్నైల్లో ఆల్రెడీ హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, నేను ఇంట్రడక్షన్లో చెప్పింది అక్షరాల నిజమండి. వీడియోనైతే చివరి వరకు చూడండి. మీ అందరితో ఆ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటాను. హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈరోజు వచ్చేసరికి థర్స్డే అండి. ఈరోజు డేట్ వచ్చేసరికి 23 అండి. ఈరోజు డే వచ్చేసరికి థర్స్డే అండి. డేట్ వచ్చేసరికి 23 జనవరి. చూస్తానే 25 అంటే 2025 వచ్చేసింది. అలాగే అందులో ఒక మంత్ కూడా అయిపోతుంది. అంటే జనవరి మంత్ ఎండింగ్కే వచ్చేసింది. అప్పుడు డేస్ అసలు పాసింగ్ క్లౌడ్లా పాస్ అయిపోతున్నాయి కదా. అసలు చాలా ఫాస్ట్గా రోజులైతే గడిచిపోతున్నాయి. ఇట్టే గడిచిపోతున్నాయి. ఒక మంత్ ఒక వీక్లా అయిపోతుంది. అలాగే ఒక వీక్ ఒక డేలా గడిచిపోతుంది. అవునా కాదా? తప్పకుండా మీరు కూడా నా మాటతో అగ్రీ అయితే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అసలు 2025 రావడం, అందులో ఆల్రెడీ ఒక మంత్ లాస్ట్కి వచ్చేయడం కూడా అయిపోయింది. ఇంకా నేను వ్లాగ్ విషయానికి వస్తే, నేనైతే ఇక్కడ కుకింగ్ చేస్తున్నానండి. ఫస్ట్ మార్నింగ్ నేనేం చేస్తున్నానంటే క్యాప్సికమ్ కర్రీ అయితే కుక్ చేస్తున్నాను. ఆవాలు జీలకర్ర అలాగే పసుపు వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఆనియన్స్ కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ పీసెస్ అయితే వేస్తున్నాను అనమాట. బ్యాక్ తిరిగి ఎందుకు చూసానంటే అక్కడ కెమెరా రికార్డ్ అవుతుందా లేదా అని అయితే చూస్తున్నాను అనమాట. డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టి వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తున్నానండి. నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. క్యాప్సికమ్ కర్రీ మగ్గుతుంది. ఈలోపు నేను దోసకాయ పప్పు చేద్దామని దోసకాయలు అయితే పీల్ చేసుకున్నాను ఫస్ట్. తర్వాత కట్ చేసుకుంటున్నాను. ఈ 2 దోసకాయలు మధ్యాహ్నం వరకు సరిపోతాయిలే అని ఇంకో 2 పక్కన పెట్టేశాను. రేపు ఎప్పుడైనా పచ్చడి చేసేద్దామని చెప్పేసి దోసకాయ, టమాటా, కందిపప్పు వేసి నేనైతే పప్పు చేశాను. పక్కని క్యారెట్స్ వచ్చేసరికి నేను జ్యూస్ చేద్దామని పెట్టాను. పచ్చి క్యారెట్స్తో మార్నింగ్ జ్యూస్ మంచిదండి. హెల్త్కి ఫేస్ గ్లో వస్తుంది. అలాగే హెల్త్కి చాలా మంచిది. పక్కని నేను పప్పు అయితే కడిగి పెట్టుకున్నానండి. కడిగి పెట్టుకొని అక్కడ పప్పు పెట్టుకున్నాను అనమాట, వాటర్ పోసి. ఇప్పుడు దోసకాయ ముక్కలు కట్ చేసుకొని సన్నగా నేనైతే అందులో వేసేసుకుంటున్నాను. టమాటా అలాగే పచ్చిమిర్చి ఆ 2 కూడా వాష్ చేసి అక్కడ పెట్టుకున్నానండి. ఈ దోసకాయ ముక్కలు కట్ చేసి అందులో వేసేసిన తర్వాత పచ్చిమిర్చి టమాటా కూడా వేసి నేను ఇంకా కొంచెం కారం, పసుపు, జీలకర్ర అలాగే కొంచెం ఆయిల్ వేసి నేనైతే కుక్కర్ పెట్టేస్తాను. చూసారా ఏం ఆలోచిస్తున్నానో ఏంటో. దోసకాయలోని ఆ గింజలు తీసేసాను కదా కవర్లోకి, అందులో వేసేసాను గబక్కమని దోసకాయ ముక్కలు. తర్వాత ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇంకా పచ్చిమిర్చి వేసేసి కొంచెం కారం కూడా వేసేసాను. వాటర్ వేసేసి ఇంకా విజిల్ అయితే పెట్టేశాను. ఈ శనగలు వైట్ శనగలు ఉంటాయి కదా, అంటే ఇవి పానీపూరి శనగలు అనమాట. అలాగే చాట్ బఠానీ కూడా చాట్ చేసుకుంటాం కదా, ఇవి చాట్ బఠానీ అనమాట. బాగుంటాయండి. ఈ పీస్తోనే, అంటే ఈ వైట్ బఠానీతోనే చాట్ కానీ అలాగే పానీపూరి కానీ చాలా బాగుంటుంది. నేను ఆ శనగలు పానీపూరి ఈవినింగ్ స్నాక్స్ పానీపూరి చేద్దామని చెప్పేసి ఆ శనగలు అయితే వాష్ చేసి నానబెట్టుకున్నాను. వాటర్లో వేసి నానబెట్టుకున్నాను అనమాట. సోక్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ క్యారెట్స్ అన్నీ కట్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ చెప్పాను కదా క్యారెట్ జ్యూస్ చేస్తానని చెప్పేసి. పచ్చి క్యారెట్సే ఇలా రఫ్గా చాప్ చేసేసాను. కొంచెం బిగ్ పీసెసే, అంటే పెద్ద పీసెసే కట్ చేసేసాను. ఎందుకంటే ఎలాగో మిక్సీ వేస్తాం కాబట్టి. ఫస్ట్ అయితే వాటర్ వేయకుండా మిక్సీ చేస్తానండి. నేను ఎలా చేస్తాను అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1 స్పూన్ అంత బెల్లం పౌడర్ వేస్తాను. ఆ తర్వాత ఇది వచ్చేసరికి మిరియాల పౌడర్ అండి. చిటికెడు మిరియాల పొడి వేస్తాను. ఎక్కువ వేసుకోవద్దు, ఘాటు వచ్చేస్తుంది. ఘాటు వస్తే అస్సలు తాగలేము. మనం తాగేదే హెల్త్ కోసం. మళ్ళీ వేడి చేస్తుంది అన్నమాట మిరియాల పొడి, అల్లం ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తే. సో
నేనైతే కొంచెం అంటే కొంచెం మిరియాల పొడి వేశాను, చూసారు కదా. అండ్ దెన్ ఇక్కడ మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను. మిక్సీ వేసేసుకొని నేను స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేయట్లేదండి, క్లాత్లో వేసి స్ట్రెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకుంటూ ఉండాలి. కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, కాటన్ క్లాత్లో మనం ఇలాంటివి ఏవైనా స్ట్రెయిన్ చేసుకున్నామనుకోండి చాలా బాగా దిగుతుంది అన్నమాట జ్యూస్ అంతా కూడా. అంటే చిన్న పిప్పు ఉంటుంది కదా, అంటే చిన్న వేస్ట్ కూడా వాటర్లోకి దిగకుండా చాలా బాగా జ్యూస్ మాత్రమే దిగుతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా, ఇలా అన్నమాట. మనం స్ట్రైనర్తో అంటే ఇప్పుడు టీ స్ట్రైనర్ అలా ఏదైనా ఉంటుంది కదా, కొంచెం పెద్ద సైజ్ స్ట్రైనర్తో వాటితో స్ట్రెయిన్ చేస్తే పిప్పంతా పడిపోతుంది. నేను మా అత్తమ్మ గారు అప్పుడే చాయ్ తాగామండి. సో సౌమ్యకి మా హస్బెండ్కి అయితే క్యారెట్ జ్యూస్ ఇస్తున్నాను. ఇంకా మీ అందరినీ ఎక్కువసేపు వెయిట్ చేయించనండి. నేను చెప్పాను కదా ఒక వీడియో 3 lakhs వ్యూస్ వచ్చిందని, ఇప్పుడు చూడండి. హాయ్ ఆల్. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే నా వీడియో ఫస్ట్ టైం ఒకే ఒక్క వీడియో వైరల్ అయిందండి. 3 లక్షల వ్యూస్ అయితే వచ్చినాయి. మీకు థంబ్నెయిల్లో ఆల్రెడీ పెట్టాను, అలాగే స్టార్టింగ్లో కూడా మీ అందరికీ చెప్పాను కదా నాదొక వీడియో 3 లక్షల వ్యూస్ వెళ్ళింది అని. అది ఏ వీడియో ఏంటి అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను, వచ్చేసేయండి దగ్గరికి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది ఫేస్బుక్ అనమాట. ఫేస్బుక్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ ప్రొఫైల్ ఓపెన్ చేస్తా. ప్రొఫైల్లో నేను పెట్టిన రీల్స్ అనమాట ఇవన్నీ. అయితే ఏ వీడియో వైరల్ అయిందంటే మొన్న సంక్రాంతి అప్పుడు మా కజిన్స్ అందరితో కలిసి ఈ వీడియో అయితే చేశాం కదా. సౌండ్ మ్యూట్ పెడతా. ఈ వీడియో అయితే చేశాను కదా గ్రూప్గా. అసలు ఈ రీల్ అయితే ఎంత వైరల్ అయిందో చూపిస్తాను. ప్రతి వీడియో కూడా, ప్రతి రీల్ కూడా నాకు మహా అయితే 400, 500, మహా అయితే ఒక 3000 వ్యూస్ దాకా వెళ్తాయి. కానీ ఇక్కడ 3000 కాదండి, 300K అంటే దాని అర్థం 3 లక్షల వ్యూస్ అనమాట. ఏదో సరదాగా ఊరికే అలా అప్లోడ్ చేశాను, కానీ ఇది అస్సలు అనుకోలేదు నేను వైరల్ అవుతుందని. అందరూ చెప్తా ఉంటారు కదా టెక్ ఛానల్స్ వాళ్ళు, ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో మనకు తెలియదు, పెడతా ఉండడమే వీడియోస్ అయితే అని. నేను ఫేస్బుక్లో ఊరికే ఇన్స్టాగ్రామ్లో పెడితే అది ఆటోమేటిక్గా ఫేస్బుక్లో కూడా అప్లోడ్ అయిందనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఆటోమేటిక్గా ఫేస్బుక్లో కూడా అప్లోడ్ అయిందనమాట. 300K వ్యూస్, అట్ ద సేమ్ టైం 1.6K లైక్స్ వచ్చాయి. లైక్స్ చూపిస్తాను. 1.6K లైక్స్ వచ్చాయి. 3 lakh వ్యూస్ అయితే వచ్చినాయి. ఫర్ ద ఫస్ట్ టైం నా వీడియోకి 3 lakh వ్యూస్ అనేది అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఒకే ఒక్క వీడియో వెళ్ళిందండి ఇప్పటిదాకా. నాకు ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ, లేదంటే యూట్యూబ్లో కానీ ఎప్పుడు ఏ వీడియో కూడా వైరల్ అవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అయితే వైరల్ అయింది. చాలా చాలా థ్యాంక్స్. అంతే. నేను యూట్యూబ్ అయితే సీరియస్గా చేస్తున్నానండి ఈ మధ్య. నా ఛానల్లో అసలు సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారండి. 168 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అయితే మాత్రం నేను ఊరికే నా సరదా కొద్దీ పెట్టుకుంటున్నాను వీడియోస్ అయితే. యూట్యూబ్ మాత్రం నేను కొద్దిగా సీరియస్గానే తీసుకొని రోజు వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నా ఛానల్ మానిటైజేషన్ కానీ, యాడ్స్ అండ్ స్పిన్ కానీ ఇవన్నీ రావడానికి చాలా 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 టైం పడుతుంది. ఈజీగా 1 సంవత్సరం అయితే పడుతుంది నేను క్లిక్ అవ్వడానికి, నాకు తెలుసు. కానీ నాది ఫేస్బుక్లో ఆ వీడియో అసలు అంత వైరల్ అవ్వడం నాకు చాలా షాక్ అయిందనమాట. కానీ నా ఛానల్లో, అంటే యూట్యూబ్ ఛానల్ గురించి కూడా చెప్తున్నానండి. యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చాలామంది ఆడియన్స్ అయితే చూస్తున్నారనమాట. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. తర్వాత మా నయన్ నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు, నాకు వాళ్ళ నాన్నకి. చూడండి ఎంత ముద్దుగా సిగ్గుపడతా, నన్ను రూమ్లోనే ఉండమన్నాడండి, అస్సలు బయటకు రానివ్వలేదు. సరే అని ఇంక నేను వీడియో ఎడిట్ చేసుకుంటున్నాను. వాళ్ళ అక్క హెల్ప్ తీసుకొని, మా సౌమ్య హెల్ప్ తీసుకొని, చూడండి లెటర్ ఎంత బాగా రాశాడు. యు ఆర్ ద బెస్ట్, దే లవ్ మీ వెరీ మచ్, దే హెల్ప్ మీ విత్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ మై లైఫ్. అబ్బో
దే టీచ్ మీ టు బీ ఏ గుడ్ పర్సన్. దే అంటే ఎవరు? నేనేనా? నాన్న నేనేనా? థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ విత్ మై హోంవర్క్. కుకింగ్ మై ఫేవరెట్ మీల్ అండ్ ప్లేయింగ్ విత్ మీ వెన్ ఐ నీడ్ ఏ ఫ్రెండ్. ఐ ఫీల్ సో లక్కీ టు హ్యావ్ యూ యాజ్ మై పేరెంట్స్. మై డియర్ పేరెంట్స్, నైనా కొట్టాడా క్లోజింగ్ నేమ్. నా థ్యాంక్ యూ. నా లాట్స్ ఆఫ్ లవ్. ఇది ఇక్కడ 3 హార్ట్ షేప్స్ వేశాడు కదా నయన్. 2 హార్ట్స్ చిన్నవి, ఒకటి పెద్దది వేశాడు. రివర్స్లో వేశాడు అనమాట. 2 హార్ట్స్ పెద్దవి, ఒకటి చిన్నది వేయాలి. స్టార్స్ కూడా అలాగే గీశాడు, స్మైలీస్ కూడా అలాగే గీశాడు. అంటే ఒకటి నేను, ఒకటి మా హస్బెండ్, ఒకటి నయన్ అనమాట. నయన్ చిన్నోడు కదా, చిన్న హార్ట్ గీసి 2 పెద్దవి గీయాలి. ఇక్కడ అదే కామెడీ చేసుకుంటున్నాం అనమాట. అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న బంగారాలు. చాలా బాగా రాసావు లెటర్ అయితే. సౌమ్య హెల్ప్ తీసుకొని వాళ్ళ లెటర్ అయితే రాశాడనమాట. నన్ను రూమ్లో పెట్టేసి నువ్వు రావద్దమ్మా బయటికి, లెటర్ చూడొద్దు వినొద్దు అని చెప్పి నన్నైతే రూమ్లో పెట్టేసి మా వాళ్ళిద్దరూ అలా కూర్చొని రాశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. బాయ్ బాయ్.